వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ప్రభాస్ తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ అభ్యంతరకరంగా చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై స్పందించారు. తాను ఎప్పుడూ ప్రభాస్ ను కలవలేదని తేల్చి చెప్పారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలుత జనసేన పేరుతో టీడీపీ వాళ్లు అంటూనే ఆ తర్వాత టీడీపీ వాళ్లపైనే నేరుగా ఫిర్యాదు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆమె ఎందుకు పోలీస్ కమిషనర్ కు ఏమని ఫిర్యాదు చేశారు అన్నప్పుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల తన భర్త పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిశారు. తన పట్ల తన కుటుంబ సభ్యుల పట్ల సోషల్ మీడియాలో బయట అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఏ విధంగా కామెంట్లు చేస్తున్నారో ఆధారాలతో సహా వివరిస్తూ ఫిర్యాదు చేశారు. తనపై 2014 ఎన్నికల్లో ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. 2014తో ఏ విధంగా అయితే అభ్యంతరకరంగా ప్రచారం చేశారో ఇప్పుడు తిరిగి అదే విధంగా మొదలు పెట్టారని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారనే దానిపై షర్మిల నేరుగా స్పందించారు. అయితే కొద్ది రోజుల క్రితం జగన్ సైతం తన ఇంట్లో వాళ్ళని అభ్యంతరకర పదజాలంతో దూషిస్తే చూస్తూ ఊరుకోవటమే మగతనమా అని కూడా ప్రశ్నించారు. దీంతో అప్పట్లో ఈ అంశం రాజకీయంగా చర్చకు కారణమైంది. ప్రభాస్ విషయానికి వచ్చినట్లయితే అసలు ఎప్పుడు కలిశారు ఏంటి అన్నప్పుడు తాను ఏం చెప్పిందో వినండి. తాను పాదయాత్ర చేసిన సమయం నుండి 2014 ఎన్నికల టైంలోనూ తిరిగి ఇప్పుడు తన వ్యక్తిత్వాన్ని హరించే విధంగా ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని తనకు ప్రభాస్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. తాను ఇప్పటి వరకు ప్రభాస్ తో అసలు ఎప్పుడు మాట్లాడలేదని, అసలు ప్రభాస్ ని ఇప్పటి వరకు ఏనాడు కలవలేదని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం తన కుటుంబాన్ని తనను మానసికంగా వేధించేందుకు ఇటువంటి ప్రచారానికి దిగుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త, పిల్లలు ఇంతమంది ఈ ప్రచారంతో బాధపడుతున్నారని వివరించారు. ఇటువంటి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని, అందుకు పోలీస్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని కూడా షర్మిల వివరించారు. అలాగే ఇటీవల వైఎస్ కుటుంబ సభ్యులపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని కూడా షర్మిల పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇంతకీ రానున్న ఎన్నికల్లో షర్మిల లక్ష్యం ఎవరు, ఈ ప్రచారం ఎవరిది ఏంటి అన్నప్పుడు దానిపై కూడా స్పష్టంగా ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికల సమయంలో తనపై ఇదే రకంగా ప్రచారం చేశారని చెబుతున్న షర్మిల దీనిపై పోలీసులకు ఇప్పుడు ఆధారాలు అందజేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం చేస్తున్నారని వివరించారు. తొలుత టీడీపీ శ్రేణులే ఈ రకంగా జనసేన కార్యకర్తల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని అనుమానం వారు వ్యక్తం చేశారు. ఆ తర్వాత చాలా క్లియర్ గా ఇది చంద్రబాబు చేస్తున్న ప్రచారంగా స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులే తమ కుటుంబాన్ని మానసికంగా వేధించేందుకు ఇటువంటి ప్రచారానికి దిగుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరగనుంది. ఇక ఎవరైతే సోషల్ మీడియాలో ఏ రాజకీయ నాయకుడి పట్ల అయినా సరే, ఏ రాజకీయ నాయకుల పట్ల అయినా సరే, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల పరంగా సరే, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల పరంగా అయినా సరే, ఎవరి గురించైనా సరే వ్యక్తిగతంగా కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి వారి తాట తీస్తామన్నట్టుగా కూడా ఇక్కడ పోలీసులు చెప్పినట్టుగా తెలిసింది. మరోపక్క షర్మిల ముందడుగు వేయటం వల్ల ఇక నుంచి పిచ్చి రాతలు, పిచ్చి కోతలు కూసే వాళ్ళ నోర్లు, చేతులు మోగబోయినట్లే అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో బీ కేర్ఫుల్.